ఎడా పెడ తోడ మెడ తేడా లేకుండా నరికిన అయితే ఏంద్రి ఇప్పుడు ఎడా పెడ తోడ మెడ తేడా లేకుండా నరికిన అయితే ఏంద్రి ఇప్పుడు ఎంటర్టైన్ చేసే ప్రభాస్ గారిని తెలుగు ఆడియన్స్ చూశారు కానీ పాన్ ఇండియాలో ఎవరు చూడలే. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమాలో ఉన్న ప్రభాస్ గారు కొన్ని సంవత్సరాల పాటు గుర్తుంటారు. ఆ గెటప్ ఆ ఇదనేది ఒక మంచి ఎపిసోడ్. అది నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద అయితే అలాంటి ఎపిసోడ్ రాలేదు. అంటే ఇలాంటి సినిమాల్లో హర్రర్ కామెడీ సినిమాల్లో ఎవరి రేంజ్లో వాళ్ళు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటారు. ప్రభాస్ గారు సినిమాలో అలాంటి ఎపిసోడ్ పడితే అది ఎంత యూనిక్గా ఉండాలి, అది ఎంత ఎంటర్టైన్ చేయాలి, నెక్స్ట్ ఆడియన్స్ ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే అది ఎంత కొత్తగా ఉండాలనే దాంట్లో గెటప్ కానీ హెయిర్ కానీ ఆయన స్టైల్ కానీ అవన్నిటి మీద ప్రాపర్ స్లాంగ్ కానీ ఆయన మాట్లాడే విధానం, ఆయన స్వాగ్ ఒకటి ఉంటుంది. అంటే ఆయన కూర్చున్న జస్ట్ అలా నిలబడిన ఒక స్వాగ్ అనే పదం ఒకటి ఉంటుంది. అట్లాగా ఆయన చైర్లో కూర్చున్న పద్ధతి, ఆయన ఇచ్చిన డీటెయిలింగు, అది మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. వెయిట్ అండ్ వాచ్.